అన్న మేము అనంతపూర్ వాస్తవ్యంలో. నా పేరు రాజేష్. ఈయన మా నాన్నగారు వెంకటేశ్వరరావు. గత 40 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో అందరికీ సుపరిచితులు. మేము 40 సంవత్సరాలుగా ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. వినియోగదారులందరికీ మంచి సర్వీస్ ఇచ్చాము. మా అమ్మగారు రాజ్యలక్ష్మి, ఆయన మా అన్నగారు. సో ఈరోజు మా అందరికీ చాలా కష్టం వచ్చింది. ఆ కష్టం మీడియాకి చెప్పాలనే ఈ సమావేశం మీకు రిక్వెస్ట్ చేసుకున్నాను. మా వ్యాపారంలో మామూలు లాభ నష్టాలు సహజము. అలా మాకు నష్టం వచ్చి 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా ఇబ్బందులు పడుకుంటూ వచ్చాము. దుర్గా ఆటోమోటివ్స్ మా సంస్థ పేరు. సో అది అందరికీ సుపరిచితమే. మొత్తం జిల్లా అంతా కూడా మంచి ఇది. రాయలసీమ అంతా కూడా మా బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ మేము ఆ వ్యాపారంలో దెబ్బతిన్నందువల్ల డబ్బు రీత్యా అవసరమయ్యి గువ్వల గంగాధర్ అని పులివెందుల ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాం. మాట అయితే వాస్తవము. 10,05,00,000 మనకు అంటే ఇంట్రెస్ట్లు అవన్నీ వేసి అంతకుముందు ఒక సంవత్సరం కిందట ఆ భూమి రిజిస్టర్ చేసుకున్నాము. 8 సెంట్లు మా దాంట్లోదే. దానికి సంవత్సరం పాటు వడ్డీ కట్టాము. తర్వాత ఇంకా నాకు ఇష్యూస్ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తే ఆయన సరే కొన్ని రోజులు హెల్ప్ చేస్తానని ఈ 2 కూడా పెట్టుకొని బ్యాంక్ ఇది క్లియర్ చేసి మొత్తం కలిపి 10,05,00,000 ఇచ్చినారు. తర్వాత వడ్డీ నెల కట్టమన్నారు. 4 నెలలకే టైం ఇచ్చారు. 4 నెలలకు రెంటల్ అగ్రిమెంట్ కూడా రాశారు. ఇదేమంటే ట్యాక్స్ పర్పస్ అన్నారు. సరే అనుకున్నాం. అక్కడ మా బంధువులు కూడా ఉన్నారు. సో అక్కడ లాస్ట్కి ఏమైందంటే నేను అది 20 లక్షలు కూడా కట్టలేకపోయాను. ఆ రెంట్ ఇది కూడా కట్టలేకపోయాను. నాకు టైం కావాలన్నాను. 4 నెలల తర్వాత లేదు ఇంకా అది కాదు, నీకు నేను అమ్మలేదు, నేను కొన్నాను అన్నారు. సరేలేండి సార్, మీరు కొన్నారే అనుకోండి, కానీ నాకైతే నేను ఇల్లు వదలను, నాకు ఇది అమ్మ నాన్న వాళ్ళు కట్టించింది, సమయం ఇవ్వండి, జూలైలో రిజిస్ట్రేషను. మామూలుగా ఇంత పెద్ద ఆస్తికి 1-2 సంవత్సరాలు టైం పెట్టుకుంటారు, నేను అంతా కూడా అడగట్లేదు, కొంచెం టైం ఇవ్వండి అంటే లేదు అన్నారు. వచ్చారు. ఆ వెనక మీరు చూడొచ్చు, అన్ని పగలగొట్టారు, అందరినీ ఖాళీ చేయించారు. ఇవన్నీ దాదాపు 4 నెలల నుంచి జరుగుతున్నాయి. సో నేను వివిధ పెద్ద మనుషుల్ని పిలుచుకొచ్చి మాట్లాడిచ్చినప్పుడు అంతా వాళ్ళు టైం అడిగారు. 15 రోజులు సిఐ గారి దగ్గర జరిగిన పంచాయతీ, ఆయన కూడా 15 రోజులే ఇచ్చారు. సార్ 15 రోజులు ఎట్లా అవుతుంది సార్, కనీసం నెల 2 నెలలు అంటే లేదు 15 రోజులే, ఎంతకంటే ఇలేను, నువ్వేం చేస్తావు చేసుకో, 15 రోజుల కంటే నువ్వు ఎక్కువ కట్టలేవు అన్నట్టు కూడా మాట్లాడారు. వాళ్ళు మేము డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ చేసాము, మీరేం చేయలేరు అన్న బెదిరింపులు కూడా చేశారు. లాస్ట్కి ఇది కాదన్న పద్ధతి కాదు, మీరు టైం ఇవ్వండి అన్నాం. లాస్ట్కి 2 నెలలు టైం ఇచ్చారు. మన సిబిఐ నారాయణ స్వామి వాళ్ళంతా వచ్చి అడిగితే ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా, ఇంత పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాము, మేమంతా ఉన్నాము అని చెప్పి అడిగితే సరే 2 నెలలు కరెక్ట్గా 3 నెలలు అడిగాము. 3 నెలలు అడిగితే 2 నెలలు ఇచ్చారు. మార్చి 31 వరకు ఇచ్చారు. అది కూడా ఇంకా అందుకంటే ఇవ్వము అన్నారు. ప్రతిసారి వీడియో పెడతారు, మా అందరితో సంతకాలు చేయించుకుంటారు, లేకపోతే ఖాళీ చేయాలని. ఇంకా ఆ రోజు దౌర్జన్యం. నిన్న వచ్చాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నానండి నేను లిటరల్గా. సార్ ఎవరి డబ్బు నేనే కాదనట్లు, ఆయన డబ్బు కాదనట్లేదు, మేము ఇయ్యము ఎగరగొట్టి వెళ్ళిపోతాము అనట్లేదు. అన్న కొంచెం టైం ఇవ్వన్న, కనీసం ఖాళీ చేయాలన్నా టైం ఇవ్వాలన్నా అంటే ఇచ్చేదే లేదని అన్నీ బయటికి వేసి పెద్ద ఆయన వీడియో పంపిస్తాను, మా అమ్మని మా నాన్న అందరినీ బయటికి తీసుకొచ్చి వేశారు. సరే నేను ఎస్పీ గారి దగ్గరికి పోయాము. ఎస్పీ గారి దగ్గర లేదమ్మా ఇది సివిల్ మ్యాటర్ కదా అన్నట్టు మాట్లాడారు. సరేలేండి సార్ అన్నాను. వచ్చాను, వీళ్ళకి చెప్తుంటే కూడా వీళ్ళు వినట్లేదు. సో నిస్సహాయ పరిస్థితుల్లో మీ అందరినీ కూడా నేను సహాయం కోరుతున్నాను. సో దీన్ని కొంచెం చెప్పి పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఎందుకంటే మన పార్టీ ఉండి, మన చంద్రబాబు గారు ఉండి కూడా మేము ఈ దుస్థితికి రావాలి, మా పవన్ గారు ఉండి ఈ పరిస్థితికి రావాలంటే చాలా అన్యాయంగా ఉంది. ఇది కానీ ఈరోజు మేము ఇల్లు ఖాళీ చేసి బయటపడితే మేము మా అందరికీ సూసైడ్ తప్ప వేరే ఇది లేదు. సో అది కాకుండా 1 నెల టైం ఇప్పగలిగితే 100% మా ఇల్లు మేము ఆయన డబ్బు ఆయన కట్టేస్తాం. ఆయన 12 కోట్లు అడిగాడు, ఆ 12 కోట్లు మేము కట్టేసుకుంటాము. నెల రోజులు చాలు చేసేసుకుంటాము. సో ఈ రిక్వెస్ట్ని మేము కోరుతున్నాము. సో మీడియా మిత్రులంతా అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాము. ఇది మొత్తం ఈ ఇల్లు ఆ వెనకది అపార్ట్మెంట్ 3, ఇది అన్న పేరుతో ఉంది, అది అమ్మ పేరుతో అందింది, ఇది నా అన్న పేరుతో ఉంది. ఇవన్నీ మేము చేసాం. ఆయన ఏమంటే మాకు రిటర్న్ అగ్రిమెంట్ లేదు కనుక నాది అన్నట్టున్నాడు. ఒకవేళ అయింది అనుకున్న ఏదైనా కూడా టైం అనేది ఇవ్వాలి. ఇట్లా బయటకి నూకడము కొట్టేయడము అనేది అయితే ఎక్కడా జరగలేదు. మరి ఈయన మామూలుగా మీరు కూడా కనుక్కోవచ్చు, గువ్వల గంగాధర్ అనే వ్యక్తి పాపం ఆయన మామూలుగా ఆస్తులకి పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అది ఉన్నడినే చెప్తారు. అది కానీ ఆయన లేదు నేను కొన్నాను. దౌర్జన్యం చేస్తే మేము ఎంతటి వాళ్ళమే ఎట్ట తట్టుకుంటాము, ఒకసారి మీరే చెప్పండి. సో మేము ఎత్తగానే ఉన్న వాళ్ళమే, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళమే తప్ప ఇంక మిగతాది కాదు. ఏదో అవసరాలు ఇస్తే తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా అడుగుతున్నది ఎంతంటే 1 నెల టైము, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇది రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీదే ఉంది, ఫుల్ రిజిస్టర్ ఆయన పేరు మీదే ఉంది. ఇంకోటి కూడా చెప్పాము, సరే సార్ నా హక్కు అంటున్నారు. మీ హక్కు అయితే మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి, ఎవాక్యుయేషన్ నోటీస్. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీదే అంటున్నారు కదా, మీదే అయితే మళ్ళీ ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకు ఉంచుతారు? రిజిస్ట్రేషన్ అయింది జూలైలో, మళ్ళీ ఇన్ని రోజులు మేము ఎందుకున్నాము? మేమేం అంత అన్యాయస్తులం కూడా కాదు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మా మీదే వేశారు కదా, అది దాంతో బట్టే కదా. సో ఇవన్నీ చెప్పాను. ఇది వాస్తవము జరిగినది. అవును, రిటర్న్ కట్టడానికి ఇన్ని రోజులు టైం ఇచ్చామన్నారు, కానీ ఆ టైం ఏమాత్రం సరిపోలేదు. 1 నెల టైం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఈ దౌర్జన్యం అయితే కాదు. ఒకవేళ
నేను ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, లేదని నన్ను తోసేసాడు. అది అమ్మ నాన్న వాళ్ళందరినీ పిలిపించి బయటికి వాళ్ళందరినీ లాక్కొని మనుషులు పెట్టి బయటికి తీసుకొచ్చి వేసేసారు. చూడండి మీకు ఈ వీడియో. ఇంత పెద్ద ఆయన్ని 70 ఏళ్ళ ఆయన్ని, ఆయనకి దెబ్బ కూడా తగిలింది కాలికి. మీరు అది కూడా చూడాలంటే చూడొచ్చు. ఇవన్నీ ఈ పరిస్థితి అనంతపూర్లో ఇంత పెద్ద ఫ్యామిలీకి రావడం అనేది చాలా అన్యాయము, దురదృష్టకరము, అన్యాయము. చూడండి, ఇది చూడండి, మీరే చూడండి ఎట్లా పడేసారు. చూడండి పెద్ద ఆయన్ని ఎట్లా ఆడేస్తున్నారో చూడండి. ఎంత సర్వీస్ చేశాడు, ఎంతమందికి చేశాము. ఇది పరిస్థితి చెప్పండి. అది